వెల్కమ్ టు కలగూరగంప. ఈరోజు సూట్ కేసు సర్దుకుంటున్నా, ఊరుకోదాం మనము, ఓకేనా? మనము ఎందుకంటున్నంటే నాతో పాటు మీరు కూడా వస్తారు కాబట్టి. నేను ఏడిపోయినా మీరు వస్తారు కదా, ముచ్చట వినాలా, లేదంటే వచ్చినాక వినాలా, పోయినాక వినాలా, మొత్తం మీద నేను ఏడిపోయినా, నేను చేస్తున్నా, ఏ ఊర్లో ఉన్నా నాతో పాటు మీరందరు ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఒక స్పెషల్ ప్లేస్కి వస్తున్నాము, చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్, మీకు కూడా చాలా ఇష్టము, చిన్న కోరిక కూడా, ఓకేనా? సర్దుకుంటూ మాట్లాడుకుందాము. టైం లేదు, అర్జెంటుగా 1 అవర్లో ఫ్లైట్ ఉంది, గబగబా వెళ్ళిపోవాలా, రైట్? యాక్చువల్లీ ఏంటంటే 2 ఏళ్ళుగా నేను కార్తీక మాసంలో గంగమ్మ నీళ్ళల్లో, గంగమ్మ నీళ్ళు ఒక్కటే కదా, గంగమ్మ ఒడిలో దీపాలు వదలాలనే కోరిక అనమాట. సరే ఈసారి పోదామని సీరియస్గా ప్లాన్ చేసుకొని బయలుదేరుతున్నాము. బట్ అంటే జనరల్గా అట్లా ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే ఒక హోటల్ రూమ్స్ అట్లా తీసుకొని వెళ్తుంటాము. బట్ ప్రీమియం హోటల్స్ విచ్ ఇస్ ఫైన్ మనకి, బట్ లాంగ్ అంటే 1-2 రోజులు ఏ దాంట్లో అడ్జస్ట్ అవుతాం, కానీ ఇది 6 days ట్రిప్ అనమాట. సో మాకు ప్రీమియం హోటల్స్ దొరకలేదు. అండ్ సెకండరీ ఏంటంటే చిన్ని ఉంటుంది, కంఫర్ట్ ఉండదు అనేసి ఎయిర్బిఎన్బిలో ఒక 3 bedroom ఫ్లాట్ బుక్ చేసుకున్నాం అనమాట, టోటల్ 6 daysకి గాను. ఓకే, ఇట్లా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అంటే మీరు కూడా ఇట్లా చేసినప్పుడు అట్లా ట్రై చేయొచ్చు. ఎంతసేపు హోటల్లో అకామిడేషన్ అనేది కొంచెం మనకు అనీజీగా ఉంటుంది, ఏందో సుత్తుగా ఉంటుంది. నాకైతే 1-2 రోజులు ఫైన్, కానీ ఎక్కువ రోజులు ఉండలేను నేను హోటల్ రూమ్స్లో. ఓకే, ఇదన్నమాట విషయము. సో మనకు అన్నీ ఆ రూమ్లో చూపిస్తా, ఎయిర్బిఎన్బి ఎట్లుంటుంది ఏంటనేది. ఎస్, చాలామందికి తెలియదు అట్లా ఫ్లాట్స్ అవన్నీ బుక్ చేసుకోవచ్చు అట్లా అనేసి. బట్ నేను కొన్ని పట్టు చీరలు కూడా తీసుకెళ్తున్నా, మంచిగా కట్టుకుందామని అనిపించింది. ఈ మధ్య కట్టినవి కూడా మళ్ళీ తీసుకెళ్తున్నా అనుకోండి, ఓకేనా? ఏం మాట్లాడుతున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా. అయితే ఎట్లాగో వెళ్తున్నా కదా, మీకు మంచిగా చూపిద్దాం అనిపించింది. అంటే చాలాసార్లు నేను బనారస్ గురించి, వారణాసి గురించి చెప్తూ నాకు చాలా నచ్చుతుంది. అదేదో మన ప్లేస్ అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు, ఎందుకంటే మూలలా తిరిగిన బాగా కంఫర్ట్ అనిపిస్తుంది అక్కడ అంతా కూడా. సో దట్ అయినా సరే కొన్ని చాలా చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ ఉన్నాయి, ఘాట్స్ అవన్నీ నంబర్ ఆఫ్ ఘాట్స్ ఉంటాయి. కొన్ని ఘాట్స్కు కొన్ని టైంలోనే వెళ్ళాలి మనము. తర్వాత అంటే ఒక స్పెసిఫిక్ ఘాట్లో ఈ టైంలో స్నానం చేయొచ్చు, ఈ టైంలో ఇక్కడ హారతి ఉంటుంది, ఈ టైంలో ఇక్కడ ఇది ఉంటుంది అనేది మనకు 1-2 ఘాట్సే తెలుస్తాయి జనరల్గా. బట్ చాలా ఎక్స్ప్లోర్ చేసేట్టు ఉంటాయి. ఎన్నిసార్లు ఎంతమంది పోయినా కూడా కొన్ని తెలియదు మనకు. సో ఈసారి ఎట్లాగో వెళ్తున్నాం కదా, ఇంత రిలాక్స్గా వెళ్తున్నాం కదా, అన్నీ మీకు చూపించాలనే దాంతో ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే మనము ఒక ప్రాపర్ టూరిస్ట్ గైడ్, అంటే గవర్నమెంట్ అప్రూవల్ గైడ్స్ ఉంటారు కదా, సో ఒకతన్ని ఎంగేజ్ చేసుకున్నాం అనమాట. సో అతను ఏంటంటే 6 days కూడా మనతోనే ఉండి కంప్లీట్గా బనారస్ టూర్ మనతో చేపిస్తాడు. సో దట్ మీకు ఇంకా బాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, మనం బాగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతామని అనుకుంటున్నాను అనమాట. ఇది సంగతి, ఓకేనా? సో అండ్ 3 bedroom ఫ్లాట్ కాబట్టి అప్పుడప్పుడు కూడా వండుకొని కూడా తినొచ్చు, మార్నింగ్ కాఫీ తాగొచ్చు, మంచి కాఫీ. అరే కాఫీ అంటే మర్చిపోయినా, బ్రూ కాఫీ ఎన్ని కేలు తీసుకపోవాలని ఆడ కొనుక్కుందాము. మళ్ళీ ఆడ తెల్లారంగానే నైట్కి వచ్చున్నాము. మేము తీసుకున్న నియర్ బై షాప్స్ ఉంటాయో లేవో తెలియదు కాబట్టి మిగతా అక్కడ ఏమైనా చూసుకోవచ్చు, కానీ అర్జెంటుగా కాఫీ బాటిల్ పెట్టేసుకుంటాం. ఓకే, ఇదనమాట. ఇంకో చీరలు పెట్టుకున్నా కాబట్టి గాజులు పెట్టుకోవాలబ్బా. సో డ్రెస్సులు అనుకో ఒక గాజు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీరే అంటారు, ఏమే శ్రీదే మంచి గాజులు వేసుకోవచ్చు కదా, అంత దూరం పోతున్నాం చీరలు కట్టుకుంటున్నాం అని అంటారనమాట. ఓకే, ఇది ఇవాళ బయలుదేరుతాం. మళ్ళీ అంటిల్ 24th వరకు అక్కడ ఉంటాం. 24th ఎర్లీ మార్నింగ్ పోలిపాడ్యమి దీపాలు వదలాలి కాబట్టి ఆ రోజు దీపాలు వదిలేస్తాం. ఈ లోపు ఏం చేసినంటే మధ్యలో కార్తీక మాసం ఉంది కాబట్టి 365 ఒత్తులు కూడా గంగమ్మ ఒడ్డున కూర్చొని వెలిగించుకుంటా, ఓకేనా? సో ఇది. అండ్ కుదిరితే చీరల షాపింగ్ చూపిస్తాం మీకు, ఎందుకంటే చాలా తెలుసు నాకు అక్కడ, బట్ టైం దొరకాలి నాకు ఇప్పుడు.
హోల్సేల్ మ్యానుఫ్యాక్చరర్స్ స్టోర్స్ అవన్నీ కూడా నాకు ఐడియా ఉంది. ఒకరిద్దరితో మాట్లాడినా కుదిరితే వస్తా అని చెప్పిన వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా. మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎక్స్ప్లోర్ కాదు నాకు అన్నీ తెలుసు అబ్బా, చూపియనికే ట్రై చేస్తా. రెడీ అయిపోయినావా? చిన్ని అయితే 3 రోజుల ముందే బ్యాగ్ సర్దుకుంది, నేనేమో గంట ముందు సర్దుకుంటున్నా. అది సంగతి. సో స్లో మమ్మీ, సో స్లో. అది దాని బట్టలు అదే సర్దుకుంటుంది, దాని సంసారం అదే ఇంకా మొత్తం. థ్యాంక్ యూ. ఇది నాన్న కూడా సర్దేసుకున్నాడు, నువ్వు కూడా సర్దేసుకున్నావు, నేను ఒక్కదాన్ని మిగిలిపోయినా. ఓకే, టోటల్ 6 మందిని పోతున్నాం. అయితే ఎయిర్బిఎన్బి ఇట్లా ఫ్లాట్స్ కానీ ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు జనరల్గా ఎట్లుంటుంది అంటే ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది మనకి. అంటే 3 bedroom ఫ్లాట్ 6 people కెన్ అకామిడేట్, లేదంటే 5 people కెన్ అకామిడేట్ 2 bedroom ఫ్లాట్స్ అట్లుంటుంది అనమాట. సో చూపిస్తా నేనంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అకామిడేషన్ కాబట్టి. మామూలుగా మనం ఎప్పుడు వెళ్ళినా కూడా హోటల్ రూమ్స్ అనేది అందరికీ తెలుస్తుంటుంది, బట్ ఈసారి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తా. అది సంగతి. ఏడుకోయినా వంట తిండి తప్పదు కదా. ఓకే, ఇంకేం లేదా ముచ్చట, ఆడిపోయినాక బాగా చెప్తా. ఇంకేమన్నా చెప్పండి, ఇంకేం చూసి రమ్మంటారు, మీకు ఏం పోస్ట్ చేయమంటారు? ఎందుకంటే ముందే పోస్ట్ చేస్తా కాబట్టి, నేను అక్కడనే ఉంటా కాబట్టి మీరు కామెంట్స్ పెడితే నేను చదువుకొని మీకు ఇంకేమన్నా మీరు ఏమన్నా చెప్తే వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి, వాటిని చూపించడానికి ట్రై చేస్తాను అనమాట. ఇది విషయం. మర్చిపోయినా, అంటే అక్కడ దీపాలు వదలడానికి మంచిగా అన్నీ తీసేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా. ఇంకేం తీసుకోవాలి నేను అక్కడికి వెళ్ళడానికి? ఏం లేదు, అన్నీ ఉన్నాయి అబ్బా. ఓకే, పైసలు పెడితే దొరకంది ఏమని చెప్పి అడన్న దుకాణాలు ఉంటాయి, ఎవరిని ఉంటాయి. బట్ మీతో మాట్లాడుతూ నా ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇది ఇటు చేస్తే మూసేస్తా, ఇది ఇక్కడ ఈ నా చేతికి. ఓకే, మూసేస్తా. ఓకేనా, ఇది సంగతి. అరే ఇది మర్చిపోయినా, డబ్బాలు మర్చిపోయినా. అండ్ ఇంకొన్ని టవల్స్. చల్లగా ఉందబ్బా. నిన్ననే స్వెటర్స్ కొనుక్కొచ్చుకున్నా, కళ్యాణ్ ఇప్పించాను స్పెషల్గా. సో స్వెటర్స్ కొనుక్కోవడానికి పోతే మన ఫ్యామిలీ వాళ్ళు కలిసిండ్రు, మాట్లాడండి. బట్ ఎవరికి చెప్పలే, మీకే చెప్తున్నా. ఎంతో చెప్తున్నా చేసిన. హడావిడిగా జర్నీ చేస్తుంటే ఏదో చికాకు ఉంటుంది, ప్రశాంతంగా చేసుకోవాలి కదా. కానీ ఇప్పటిదాకా పనులు చేసిన మీరు గుడ్ అని మెచ్చుకోండి. రైట్, ఓకేనా? మళ్ళీ వారణాసి ప్రోగ్రామ్స్తో మళ్ళీ కలుస్తాం. రైట్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.